నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. ఆంధ్రప్రదేశ్లో లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన వైఎస్ఆర్సీపీ ఎంపీ, రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి గారు జైల్లో అతనికి అనుభవాలు కూడా పంచుకున్నారు. జైల్లో అతనికి ఎన్ని ఇబ్బందులు పెట్టారు ఏమనేది కూడా మిథున్ రెడ్డి గారు చెప్పారు. ఏమిటంటే ఈ లిక్కర్ స్కామ్ మన దేశంలోనే రికార్డ్. వైసీపీ ప్రభుత్వ హయాంలో 2019 నుంచి 2024 మధ్య జరిగిన ఈ లిక్కర్ స్కామ్ 3,500 కోట్ల రూపాయలు వసూలు చేసినట్లు కూడా తెలిసింది. ఆ 3,500 కోట్లు ఎవరు తిన్నారో ఏమో అనేది కూడా కూటమి ప్రభుత్వం ఇంతవరకు తేల్చలేకుంది. నెలకు 50 నుంచి 60 కోట్లకు అప్పుడు జగన్ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారికి అందాయని చిట్టి విచారణలో తేలింది. మరి ఆ డబ్బులు వసూలు చేస్తారో చేయరో కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందో తెలుస్తుంది. అలాగే ఆ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు. జైల్లో ఉంటే అతన్ని ఎలా చేశారు ఏమి మన పరిస్థితి కూడా ఒకసారి మనం ఆలోచించుకుంటే మిథున్ రెడ్డి గారికి చాలా, ఎందుకంటే 73 రోజులు ఆయన జైల్లో ఉన్నారు మన మిథున్ రెడ్డి గారు. ఆ మిథున్ రెడ్డి గారు జైల్లో ఉంటే అతని మీద ఏమేమి ఇబ్బందులు పెట్టారు ఏమనేది కూడా ఒకసారి చూసుకుంటే మిథున్ రెడ్డి గారు ఏమంటున్నారంటే, జైల్లో నన్ను తీవ్రవాదిలా చూశారు అని మిథున్ రెడ్డి గారు అంటున్నారు. సాధారణ ఖైదీలకు ఇచ్చే వసతులు కూడా నిరాకరించారు. కోర్టు తీర్పు తర్వాతే నాకు సౌకర్యాలు కల్పించారు. టీడీపీ కక్ష సాధింపులకు బెదిరే ప్రసక్తి లేదు. తప్పుడు కేసులతో భయపెట్టాలనుకోవడం అవేకం. నాపై కేసులు బనాయించడం ద్వారా వారు సాధించింది ఏమీ లేదు. టీడీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నా తప్పుడు కేసులు మామూలే. కష్టకాలంలో అండగా నిలిచిన మాజీ సీఎం వైఎస్ జగన్కు, పార్టీ శ్రేణులకు కృతజ్ఞతలు. ఈ కుట్రలను న్యాయపరంగానే ఎదుర్కొంటామని చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారంటే మన మిథున్ రెడ్డి గారు, జైల్లో నన్ను తీవ్రంగా ఏదించారనేది కూడా చెప్తుంది. ఏమిటంటే తెలుగుదేశం ప్రభుత్వంపై ఎంపీ మిథున్ రెడ్డి తీవ్రమైన ఆరోపణలు చేశారు. తను జైల్లో ఒక ఉగ్రవాది, టెర్రరిస్టు మాదిరిగా చూశారని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల మద్యం కుంభకోణం కేసులో బెయిల్ వైపై విడుదలైన ఆయన తిరుపతిలో మీడియాతో మాట్లాడుతూ తన అరెస్టు, జైలు జీవితం గురించి అనేక విషయాలు వెల్లడించారు. టీడీపీ ప్రభుత్వం కేవలం పైచిక ఆనందం కోసమే తను అక్రమ కేసులో వేధిస్తుందని కూడా మిథున్ రెడ్డి గారు చెప్పారు. లిక్కర్ స్కామ్లో నాకు ఏమి సంబంధం లేదు, నేను ₹1 తినలేదు, లిక్కర్ అంటే ఎలాంటిదో కూడా తెలియదు అన్నట్టు మన మిథున్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇంకా ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 73 రోజులు టెర్రరిస్టులా చూశారు. నన్ను 73 రోజుల పాటు జైల్లో ఉంచారు. ఆ సమయంలో నన్ను ఎవరితోనూ మాట్లాడనివ్వలేదు. సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా పెట్టారు. విజయవాడ నుంచి నేరుగా ప్రవేశించారు. కనీసం జైలు అధికారులు కూడా నాతో మాట్లాడడానికి భయపడారు. ఒక ఉగ్రవాదును చూసినట్లుగా నన్ను ట్రోల్ చేశారు అని మిథున్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ఆదేశాలు ఇచ్చేంత వరకు తనకు కనీసం వసతులు కూడా కల్పించలేదని, తనను కలవడానికి వచ్చిన వారిపై కూడా నిఘా పెట్టారని ఆయన వివరించారు. ఇది ప్రాథమిక హక్కులను ఉల్లంఘించడమేనని మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు మిథున్ రెడ్డి గారు అంటే, టీడీపీపై డైవర్షన్ రాజకీయాల ఆరోపణ. టీడీపీ అధికారంలోకి వచ్చిన 10 సారి తనను ఇలాగే ఇబ్బందులకు గురి చేస్తుందని, 2014-19 మధ్య కాలంలో కూడా తనపై అక్రమ కేసులు పెట్టారని ఆయన గుర్తు చేశారు. ప్రభుత్వం చేయాల్సిన అభివృద్ధి పనులను పక్కన పెట్టి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని కూడా మిథున్ రెడ్డి గారు వివరించారు. ఈ కేసుల ద్వారా తన తల్లిదండ్రులను మానసిక వేదనకు గురి చేశారని కూడా ఆయన ఆరోపించారు. ఇంకా మిథున్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా తాను ఎనికి తగ్గేది లేదని మిథున్ రెడ్డి గారు చేశారు. అక్రమ కేసులకు తాను భయపడనని, ప్రజలు అన్నీ గమనిస్తున్నారని అన్నారు. కష్టకాలంలో తనకు అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ అధినేత జగన్కు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
మిథున్ రెడ్డి 73 రోజుల పాటు రాజమండ్రి జైలు జీవితం గడిపారు. ఆయన మీద పెట్టిన కేసు ఏమిటంటే అందరికీ తెలిసిందండి. ఆంధ్రప్రదేశ్ మద్యం కుంభకోణంలో కేసులో ఆయనపై కేసు నమోదైంది. ఈయన డబ్బులు వసూలు చేస్తూ ఎవరి దగ్గర ఎంత డబ్బులు వసూలు చేయాలా అనే దాంట్లో కీలకం పాత్ర పోషిస్తారని సిట్ అధికారులు తేల్చారు. ఇతనికి కూడా నెల 5 కోట్ల రూపాయలు ఇచ్చేవారనేది కూడా సిట్ విచారణలో తేలింది. ఇంకా మిథున్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, తిరుపతి మీడియాలో మాట్లాడుతూ చాలా చెప్తున్నారు. మిథున్ రెడ్డి మన ఆరోపణలు చూస్తే కూడా ఆసక్తికరంగా మారాయి. ఆయన అనుభవం నిజంగానే ఆందోళన కలిగించేలా ఉందా అనేది కూడా తెలుస్తున్నాయి. కానీ మద్యం స్కామ్లో నేనేం తప్పు చేయలేదు, కావాల్సిందే టీడీపీ వాళ్ళు నన్ను అరెస్ట్ చేశారు, ఎప్పుడు గవర్నమెంట్ వచ్చినా మమ్మల్ని అరెస్ట్ చేస్తారని చెప్తున్నారు మిథున్ రెడ్డి గారు. మళ్ళీ లిక్కర్ స్కామ్ గురించి 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ ఎక్కడ పోయినట్టు, ఆ డబ్బు ఎవరు తిన్నట్టు అనేది కూడా సిట్ విచారణలో వాళ్ళ అధికారులు తేలుస్తారు. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు నన్ను ఇబ్బంది పెట్టారు, సరిగా నన్ను సౌకర్యాలు కల్పించలేదు అనేది కూడా పెట్టారు. ఇంకా ఏం చెప్తాడంటే తన గదిలో సీసీ కెమెరాలు అమర్చారని, ప్రతి ఒక్కటి నన్ను ఒక టెర్రరిస్ట్ లెక్క చూశారని కూడా చెప్పారు. ఇంకా ఏం చెప్పారంటే ఒక ప్రత్యేక బ్లాక్లోనే తన నుంచి ఇతర ఖైదీలతో సంబంధాలు కలిగించకుండా నిరోధించారని తెలిపారు. కుటుంబ సభ్యులతో మాత్రమే ములాఖాత్ సమయంలో మాట్లాడే అవకాశం ఇచ్చారని, అదే సమయంలో కూడా తనపై నిఘా కొనసాగుతూనే ఉందని అన్నారు. ఎందుకంటే జైల్లో ఉన్నప్పుడు నిఘా ఉంచకపోతే జరగరాంది జరిగితే అప్పుడు గవర్నమెంట్కి కూడా చెడ్డ పేరు వస్తుంది. అందుకనే నిఘా ఉంచుతారు. నిఘా ఉంచి బాగా చూసుకుంటేనేమో ఇట్లా చెప్తారు, వదిలేస్తేనేమో మమ్మల్ని కావాల్సిందే ఏమన్నా చేసేసినారని చెప్తారు. రాజకీయ నాయకులు ఇలా వాడుకుంటారో అలా వాడుకుంటారు. చూడండి, ఇంకా మిథున్ రెడ్డి గారు ఏం చెప్తారంటే జైల్లో పరిస్థితులు తనకు పెద్దగా మానసిక పరీక్ష లాంటివని అయినప్పటికీ తాను ధైర్యంగా ఎదుర్కొన్నానని చెప్పారు. పక్కవారితో మాట్లాడకూడదు అన్నట్లు జైలు సిబ్బంది ప్రవర్తించారని ఆయన వెల్లడించారు. మళ్ళీ మిథున్ రెడ్డి గారు ఈ లిక్కర్ స్కామ్లో నాకేం సంబంధం లేదు, టీడీపీ గవర్నమెంట్ వస్తే నన్ను కేసులు పెడుతున్నారు అనేది కూడా మన మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు. రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఇటీవల లిక్కర్ కేసులో బెయిల్పై బయటకు వచ్చి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్ ఖైదుగా ఉన్న ఆయన 2 రోజుల క్రితం బెయిల్పై విడుదలై సంగతి తెలిసిందే. జైలు జీవితం గురించి మాట్లాడుతూ మిథున్ రెడ్డి తనపై అనూహ్య పరిస్థితులు మోపారని కూడా ఆరోపించారు. జైల్లో నన్ను ఒక ఉగ్రవాదిలా చూశారని, సరైన సౌకర్యాలు కూడా చూడలేదనేది కూడా మిథున్ రెడ్డి గారు చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.